మా ఇంట్లో మనుషుల కన్నా చెప్పులే బాగున్నాయి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మనుషులు ఇద్దరు ఉంటే చెప్పులు 4-5 రకాలు ఉన్నాయి అదన్నమాట. అండ్ ఇక్కడ చెప్పుల స్టాండ్లో నేను ఏ చెప్పులు వేసుకోవాలి అని ఏరుకుంటున్నాడు మా చిన్నోడు. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళాలి. ఇంకా మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏమేమి కూరగాయలు తీసుకున్నామో అసలు ఎలా అయింది మార్కెట్ అనేది చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. మా పెద్దోడైతే టీవీ చూస్తున్నాడు. మార్కెట్కి లేట్ అవుతుందంటే అస్సలు వినడు. ఇంకా నేనేమో మార్కెట్ పెట్టుకొని బోల్ తోముకుంటూ కూర్చున్నాను. మాకు అవ్వాల్సిందే, మాకు ఇలా అవ్వాల్సిందే. ఎందుకంటున్నానో చూడండి, వీడియోలో తెలుస్తుంది. మార్కెట్కి వెళ్ళిన తర్వాత బీరకాయ తీసుకొని, ఇంకా బీరకాయ తీసుకున్నాక చేంజ్ నాకు 70 రూపీస్ ఇచ్చారు. 50 రూపీస్ నోటు 20 రూపీస్ చేతిలో పట్టుకొని పక్కనే కొత్తిమీర కూడా తీసుకున్నాను. కొత్తిమీర తీసుకున్నాక ఏమైంది, 20 రూపీస్ ఎక్కడ పడిపోయాయని ఆ కొత్తిమీర నేను గుర్తులేదు అసలు. ఇంకా ఆగమాగం అవుతుంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అసలు సంచిలో కూరగాయలు లేనే లేవు. బీరకాయ చిక్కుడుకాయ పట్టుకొని కొత్తిమీర పట్టుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసుకొని తినేంత ఓపిక లేదురా బాబు అనేసి వేడివేడిగా ఆమ్లెట్ వేసేసి అన్నం పెట్టేసి పెరుగు చారు అయితే చేసేసాను.